సో ఇప్పుడు ఇండియాలో కమింగ్ టు మెయిన్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీస్ అనేది ఫ్యూచర్‌లో ఇంకా రాబోతున్నాయి అని కూడా అంటున్నారు కదా! సో దీనివల్ల మ్యాన్ పవర్ పెరిగే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇది కూడా ఏఐ బేస్డ్ మీద, స్కిల్స్ బేస్డ్ మీదే సర్వైవ్ అవ్వాలా? సో ఇప్పుడేంటంటే అండి యూజువల్‌గా మన ఇండియాకి బెంగుళూరు ఈస్ ద ఐటీ హబ్. హ్మ్. బట్ బెంగుళూరు ఇస్ ప్యాక్ అయిపోయింది మొత్తం. అవును. దేర్ ఈస్ నో స్పేస్ అవును. ఓర్ దేర్ ఈస్ నో వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటది. అవును. అది ఏంటంటే కంపెనీస్‌లో ఇప్పుడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌కి, ఒక రెసిడెన్షియల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. సో హైదరాబాద్‌కి ఏంటంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు పూణే ఉంది, నోయిడా ఉంది, చెన్నై ఉంది, దీస్ ఆర్ ఆల్. బట్ ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే యు నో దట్ హైదరాబాద్ ఏంటంటే దేర్ ఇస్ నో బౌండరీస్. మనకి ల్యాండ్ అనేది ఎక్కడ బౌండరీస్ లేవు. అవును. అంటే ఒక ప్లాన్డ్ గా ఉంటుంది అవుటర్ రింగ్ అని. అంటే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే యూ హ్యావ్ అవుటర్ రింగ్. యెస్. సో మీకు పట్టే టైం గానీ ఏదైనా కూడా ఒక ప్రాపర్ గా ఉంటది. ఇప్పుడు మీరు బెంగళూరు చూసుకోండి, అవుటర్ రింగ్ మొత్తం డెవలప్ అయింది, ఇంటర్నల్ సిటీ ఏమి ఉండదు. బెంగళూరు మొత్తం డెవలప్ అయింది అంటే అవుటర్ రింగ్ లో మొత్తం డెవలప్ అయింది. ఓకే. ఇంటర్నల్ సిటీ అంటూ ఏమి ఉండదు, మీకు మొత్తం అవుటర్ రింగ్ లో డెవలప్ అయిపోయింది, కంపాక్ట్ అయిపోయింది. ఓకే. హైదరాబాద్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మెయిన్ హబ్ హైదరాబాదేగా, ఇన్ఫోసిస్ మెయిన్ హబ్ హైదరాబాద్, చాలా పెద్ద కంపెనీ, విప్రో కూడా. సో చాలా పెద్ద కంపెనీస్ కి హైదరాబాద్ ఈజ్ మెయిన్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా హైదరాబాదే. ద సర్వర్ మెయిన్ సర్వర్ ఆర్ మెయిన్ టీమ్ విల్ బి ఇన్ హైదరాబాద్. సో చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా కంపెనీస్ వస్తుంటాయి. వై బికాజ్ ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చేస్తే ఫ్యూచర్ ప్లాన్ ఒక 10 to 20 years వరకు వాళ్ళ రోడ్ మ్యాప్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ కానీ, R&D సెంటర్ కానీ ఎక్కడ స్టార్ట్ చేస్తే మనకి హడ్డిల్స్ రావాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే వీ విల్ హ్యావ్ మచ్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్కడ మనకి బ్రేక్స్ పడవు అనేది చూసుకుంటారు. సో హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ ఎ హెల్దీ పాసిబిలిటీస్ టు గెట్ కంపెనీస్, అంటే ఆ కోర్ లొకేషన్ అనేది మన దగ్గర ఉంచుకోవడానికి. అండ్ యు నో దట్ మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇదివరకు బెంగళూరులో ఉన్నట్టు ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా కంపెనీస్ ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఇస్ హెల్దీ కాంపిటీషన్. సో కంపెనీస్ అనేది హైదరాబాద్కి వస్తుందా అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ అనేది కంపెనీస్ ఎక్కడున్నా కూడా ఏ అనేది ఉంటే జాబ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే.